నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రజాభవన్ కు పోటెత్తిన జనం, ఆర్జీలు ఇచ్చేందుకు భారీ క్యూ లైన్. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ, తుఫాన్ ఎఫెక్ట్, పెన్షన్ పెంపుపై చర్చ. నేడు అసెంబ్లీకి గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. ఇవాళ నుంచి ఆర్టీసీ బస్సులో ఆధార్ తప్పనిసరి, జీరో టికెట్ తీసుకోవాలని ఆర్టీసీ సూచన. లోక్సభ ఘటనలో సూత్రధారి అరెస్ట్, పోలీసుల అదుపులో లలిత్ జుజు. కాసేపట్లో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పెన్షన్ 3,000కు పెంపుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, చేయుత పథకాలకు నిధుల కేటాయింపుపై అధికారులతో సీఎం జగన్ చర్చించనున్నారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశం అవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పెన్షన్ 3,000కు పెంపుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో జనవరి నెలలో అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం పైన ఈరోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్స్ అన్నిటిని కూడా 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తామని గతంలోనే చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఇప్పుడు ఈ జనవరి నుంచి 3,000 రూపాయల పెన్షన్ అందిస్తామంటూ కూడా సీఎం గతంలోనే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీలో పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోనున్నారు. దీంతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఈ కేబినెట్ భేటీలో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్రంలో మిచంగ్ తుఫాన్ కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈ తుఫాన్ కారణంగా నష్టపోయారు. పంట నష్టం జరిగింది. ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. రైతులతో సమావేశమయ్యారు. వారికి జరిగినటువంటి పంట నష్టాన్ని కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మిచంగ్ తుఫానుకు సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు. రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఇస్తున్నటువంటి అమౌంట్ ఉందో దాన్ని 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ ఇంతకు ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే వైద్యం చేయించుకుంటారో వారికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం
నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉచిత వైద్యం 25 లక్షల పెంపుకు సంబంధించి ఈ నెల 18వ తేదీన ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా కేబినెట్‌లో ఈరోజైతే చర్చిస్తారు. మరోవైపు ఆహ్, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా దృష్టి పెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్‌లు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా మెగా డీఎస్సీ దానికి సంబంధించి కొంత చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లయితే అధికారిక వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో విడిగా సమావేశమవుతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఈ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో జరిగే సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇటీవలే ఆహ్, సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల చేర్పులు, మార్పులకు సంబంధించి కసరత్తు చేశారు. 11 నియోజకవర్గాల్లో మార్పులు కూడా చేపట్టడం జరిగింది. ముగ్గురు మంత్రులకు కూడా ప్రస్తుతం వారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే స్థానాల నుంచి వేరే నియోజకవర్గాల బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మార్పులు, చేర్పులు అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. మరో 3, 4 నెలల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మంత్రులందరూ కూడా విస్తృతంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మంత్రులు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి శాసనసభ సంయుక్త సమావేశం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చిందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ప్రసంగం అనంతరం రేపటికి వాయిదా పడనున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో సభ ఎన్ని రోజులు నడపాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. గవర్నర్ అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి శాసనసభ సంయుక్త సమావేశం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ అంశంపై మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, 11:30కి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి నిన్ననే మంత్రివర్గం భేటీలో చర్చించి గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో 11:30కి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అయితే గవర్నర్ ప్రసంగంలో ఏముంటుంది అన్న ఆసక్తి, ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఒకటే ప్రభుత్వం ఉండింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. కానీ మార్పుకు నాంది పలుకుతూ ఈ దఫా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ మొట్టమొదటి ప్రసంగం గవర్నర్తో చేయిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో ఏముంటుంది, గవర్నర్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిస్తోంది, ఎందుకంటే 6 గ్యారంటీలను 66 హామీలను ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీలకు హామీలకు సంబంధించి ఎప్పటిలోపు వాటిని హామీలో నెరవేరుస్తాము అన్న అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాల్సి ఉంటుంది. లేకపోతే విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 10 రోజుల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటైనప్పటి నుంచి అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు అన్న ప్రశ్నలను పదే పదే సంధిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు దోహదం చేసిన 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వము ఒక స్పష్టమైన ఒక గడువును విధిస్తూ గవర్నర్ ప్రసంగ పాఠంలో పొందుపరచాల్సి ఉంటుంది. ఇంకా అదే సమయంలో వచ్చే 5 సంవత్సరాల్లో తెలంగాణలో ఎటువంటి
మార్పుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది? ఎటువంటి మార్పును కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుంది? ఏ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది? ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి ప్రియారిటీస్ ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఆ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఇవి బడ్జెట్ సమావేశాలు కావు. ఏదైనా ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడము ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ద్వారా చేయించే ప్రసంగంలో అవుట్లైన్కు సంబంధించి ఎటువంటి అంశాలను పొందుపరచనున్నారు? ఇప్పటికే 2 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 10 రోజుల్లోనే అమల్లోకి తీసుకొచ్చింది. ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, 2 ఉచిత ఆరోగ్య బీమా 10 లక్షల వరకు. ఈ రెండింటిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది కాబట్టి మిగిలిన హామీలకు సంబంధించి ఎప్పటిలోపు అమలు చేస్తాము అన్న అంశంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తుంది. గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ విధి విధానాలను, లక్ష్యాలను, ఎజెండాలను, తమ పథకాలను ఈరోజు గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని అంశాలను గవర్నర్ స్పృశించాల్సి ఉంటుంది. లేని పక్షంలో విపక్షాలు విమర్శలు చేసే అవకాశాలు ఉంటాయి. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ప్రజలను మోసం చేశారు. కానీ గవర్నర్ ప్రసంగంలో పథకాలకు సంబంధించి ప్రస్తావన లేదు. బడ్జెట్కు సంబంధించి ఆ బడ్జెట్ నిధులు ఎక్కడి నుంచి సమీకరించుకుంటారో అన్న అంశాన్ని కూడా చూచాయగా చెప్పాల్సి ఉంటుంది. సో ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోతే ప్రభుత్వము టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఆచితూచి అడుగులు వేస్తుంది. దాంతోపాటు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా అప్పులు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు అంటే 2014 జూన్ 2న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 16,000 కోట్ల రెవెన్యూ మిగులు ఉండేది. ఈ 16,000 రెవెన్యూ మిగులు కాస్త ఇప్పుడు 5.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తెలంగాణ వెళ్ళిపోయింది అన్న ఒక ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ సర్కార్ ఇబ్బడి ముబ్బిడిగా అప్పులు తీసుకొచ్చింది, దుబారాలు చేసింది, పెట్టుబడిని సరైన దిశలో ఆ పెట్టుబడిని పెట్టలేదు అన్న నేపథ్యంలో దాదాపుగా 5.5 లక్షల కోట్ల అప్పులను తీసుకురావడం వల్ల తెలంగాణలో ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. దాంతోపాటు ప్రజలకు ఇవ్వాల్సిన రైతు బంధు కానీ పెన్షన్లు కానీ ఆలస్యం అవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణం అన్న ఒక అస్త్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు 16వ తారీఖు అంటే ఇప్పటి వరకు కూడా ఆసరా పెన్షన్లు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు, రైతు బంధుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఇటువంటి నేపథ్యంలో విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న సమయంలో ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను సకాలంలో చేరవేయాలి అని చెప్పి భావిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ఖజానా సహకరించట్లేదు. ఆర్థిక శాఖ సమీక్ష సమావేశంలో ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్కకు మొత్తము తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అధికారులు తేటతెల్లం చేశారు. నిధుల సమీకరణ కష్టతరంగా మారిన నేపథ్యంలో మరి సంపదను ఏ రకంగా సమీకరించుకోవాలి, నిధులను ఏ రకంగా సమీకరించుకోవాలి? ఎందుకంటే కొత్తగా నిధులను సమీకరించుకోవాలంటే ప్రభుత్వానికి 3 మార్గాలు ఉంటాయి. ఒకటి భూములను ఆస్తులను అమ్మటము, 2 అప్పులను తీసుకోవడము, 2 ప్రజల మీద పన్ను భారాలు వేయటము. ఈ 3 ఏది చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి విమర్శలు తప్పవు, అపవాదు తప్పదు. ఇటువంటి నేపథ్యంలో ఈ 3 మార్గాల్లో కాకుండా మిగతా మార్గాలను అన్వేషించి నిధులను సమీకరించుకుంటే తప్ప పాత పథకాలను అమలు చేయలేము, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఇటువంటి నేపథ్యంలో ఈ గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విజన్ను ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగ పాఠము ఏ రకంగా ఉంటుంది అన్న ఒక ఆసక్తి, ఉత్కంఠ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడతాయి. అనంతరము అటు మండలిలో ఇటు శాసనసభలో వేరువేరుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద సభ చర్చిస్తోంది. అంటే విపక్షాలు చర్చిస్తాయి, విపక్షాలు ప్రసంగిస్తాయి, అధికార పక్షం ప్రసంగిస్తుంది. రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ హాటాట్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కూడా ప్రభుత్వం హామీలను నెరవేర్చట్లేదు, ఉద్యోగ కల్పన ఎప్పుడు, రైతు బంధు కౌలు రైతులకు ఎప్పుడు అమలు చేస్తారు, ఇటువంటి అన్ని అంశాలను ఈ 2 పార్టీలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ గవర్నర్ ప్రసంగాన్ని టార్గెట్ చేస్తూ రేపు సభలో బీజేపీ బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఏ రకంగా ప్రభుత్వం తిప్పికొడుతుంది, విపక్షాల లేవనెత్తిన ప్రశ్నలను సంతృప్తికరమైన సమాధానాలు ప్రభుత్వం తరఫున ఏ రకంగా ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో గవర్నర్పై స్పీకర్ ఎన్నికకు సంబంధించి ధన్యవాద తీర్మానం మీద మాట్లాడాడు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాట్లాడాడు. కానీ రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అటు రాష్ట్ర ప్రజలను ఇటు విపక్షాలను సంతృప్తి పరిచే విధంగా, రాష్ట్ర ప్రజల ఆశలను ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రేపు సీఎం గారి ప్రసంగం ఉండాల్సి ఉంటున్న నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, విపక్షాల ప్రశ్నలకు రాష్ట్ర ప్రజల ఆశలకు ఏ రకంగా ఆయన సమాధానం ఇస్తారు, సంతృప్తి పరుస్తారు అన్న అంశానికి సంబంధించి మాత్రం రేపు అసెంబ్లీ చాలా హాట్గా సాగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే ఎలాగూ అసెంబ్లీలో అధికార పక్షానికి సంఖ్యాబలం ఉంది కాబట్టి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సభలో ఆమోదిస్తారు. కానీ మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక సభ్యుడు ఉన్నారు. మిగిలిన 39 మంది సభ్యులు విపక్షాలు సభ్యులు ఉన్న నేపథ్యంలో మరి మండలిలో గవర్నర్ స్పీచ్కు సంబంధించి మరి ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎలా ఆమోదిస్తారన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సోని. రైట్, థ్యాంక్ యూ నరేష్. ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్జీదారులు తరలివచ్చారు. తమ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు 1/2 కిలోమీటర్ మేర బారులు తీరారు. ఈ నెల 8న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 వరకు వచ్చిన వారికే ఆర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఐటీ పరిశ్రమలపై మంత్రి శ్రీధర్బాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్లో ఐటీ పరిశ్రమలపై అధికారులు లీకులు ఇవ్వొద్దంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని అధికారులకు మంత్రి శ్రీధర్బాబు హితవు పలికారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో సమాచార శాఖ పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వింగ్ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ మాసపత్రికను మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చిదిద్దడంతో పాటు ఈ పత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజాప్రతినిధులకు, సామాన్య ప్రజానికానికి అందుబాటులో తేవాలన్నారు. ఈ సందర్భంగా సమాచార శాఖలో వివిధ విభాగాల పనితీరును మంత్రి సమీక్షించారు. ప్రింట్ మీడియా, అవుట్డోర్ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్రస్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమాచార శాఖ పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. సమాచార శాఖతో పాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమిషనర్ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతం మంచు దుప్పటికి కప్పుకుంది. గోదావరి పరివాహక దట్టమైన అటవీ ప్రాంతాలు కావడంతో మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత పెరిగింది. వృద్ధులు, చిన్నపిల్లలు ఇంటి నుండి బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. గోదావరిని ఆనుకుని ఉన్న దేవాదుల కన్నాయిగూడెం, తుపాకులగూడెం, రొయ్యూరు, రామన్నగూడెం, మంగపేట, మల్లూరు, అగ్నపల్లి, మల్లారం గ్రామాల్లో నివసించే ప్రజలు చలిపులితో వణికిపోతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.